అందరికీ నమస్కారాలు. దీక్ష శిబిరాన్ని నిర్వహిస్తున్న నా మిత్రుడు సిద్ధేశ్వర్ గారు, ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి అఖిల భారత రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన అధ్యక్షులు చైర్మన్ సునీల్ పన్వార్ గారు, దీక్షలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి, మహిళా సోదరిమణులకి, వివిధ కార్పొరేషన్ చైర్మన్లకి, ఎంపీలకి, ఎమ్మెల్యేస్కి, సీనియర్ నాయకులందరికీ, మీడియా ప్రతినిధులకి ధన్యవాదములు. రఘుపతి రాఘవ రాజారాం ఈ పదాన్ని బీజేపీ పార్టీ మర్చిపోయింది. గోడ్సే నామస్మరణం చేస్తూ ఉంది. అలా యావత్ ప్రపంచంలో భారతదేశం అంటే గాంధీ మహాత్ముడు గుర్తొస్తాడు, శాంతి గుర్తొస్తుంది, నిజ స్వరూపంగా ఉండే ప్రజాస్వామ్యం గుర్తొస్తుంది. కానీ దురదృష్టవశాత్తు ఇలా గోడ్సేని ఆరాధించే వ్యక్తులు పరిపాలకులు మారిండ్రు. ప్రజాస్వామ్యాన్ని మంట కల్పిస్తూ ఉన్నారు, రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ ఉన్నారు, సొంత ఎజెండాని రాజ్యాంగంలో తీసుకొచ్చి ఆ ఎజెండాని ఈ దేశమైన రుద్దుతూ ఉన్నారు. ఇవాళ వాళ్ళు శ్రీరామచంద్రుని స్మరిస్తూ ఉన్నారు. గాంధీ మహాత్ముడు 100 ఏళ్ల క్రితమే శ్రీరామచంద్రుణ్ణి స్మరిస్తూ రఘుపతి రాఘవ రాజారాం అనే పాట పాడినాడు. ఇవాళ ఈ దేశంలో జరుగుతుంది ఏంటి? అధికారం కోసం, అధికారంలో శాశ్వతంగా ఉండాలని ఒక చెడ్డ తపనతో ఎంత దూరమైన వెళ్ళే స్థితికి బీజేపీ నాయకులు వచ్చినారు. ప్రజాస్వామ్యం మీద గౌరవం లేదు, రాజ్యాంగం పట్ల నమ్మకం లేదు. వారు చెప్పిందే రాజ్యాంగం, వారు నడిచిన మార్గమే ప్రజాస్వామ్యం విధంగా వ్యవహరిస్తూ ఇలా రాజ్యాంగానికి తూట్లు పడుతూ ఉన్నారు. ఈ దేశంలో వారు తప్ప మరే ఇతర రాజకీయ పార్టీ ఉండకూడదని ఒక చెడ్డ తలంపుతో ఇలా రాజకీయాలు నెరవేరుస్తూ ఉన్నారు. మమతా బెనర్జీ పార్టీని చీల్చినారు, శివసేన పార్టీని చీల్చినారు. ఈ దేశంలో ఉన్నటువంటి పలు ప్రాంతీయ రాజకీయ పార్టీల్ని చీల్చి చెండాడుతూ ఉన్నారు. బహాటంగా ఎంపీల్ని, ఎమ్మెల్యేలని మార్కెట్లో, సంతలో గొర్రెలా కొనేస్తూ ఉన్నారు. ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మోడీ ఇవాళ నెరవేరుస్తున్న రాజకీయాల పట్ల దేశ పౌరులు బాధపడే పరిస్థితి వచ్చింది. ఈ అంశంలో తీసుకున్న ఒంటెద్దు పోకడ, అప్రజాస్వామికమైనటువంటి చర్యలు రోజు కనబడతా ఉన్నాయి మనకి. ఎన్ని వాగ్దానాలు చేసి వాళ్ళ రాజకీయాలకు వచ్చారో, అధికారంలోకి వచ్చారో మనం చూసాం. 2 కోట్ల ఉద్యోగాలు ఉన్నారు, ఉన్న ఉద్యోగాలు పీకేశారు, ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను మూసేశారు, తన అనుయులైనటువంటి పెత్తందారి సంస్థలకి వాటిని అప్పచెప్తా ఉన్నారు. ఈ దేశంలో కేవలం 10 మంది పెత్తందారి చేతుల్లో 90% ఆర్థిక సంపద చేరింది అంటే ఇది మోడీ ఫ్యాసిస్ట్ విధానాలకి నిదర్శనం. సామాన్యుడు డీజిల్, కిరోసిన్, పెట్రోల్ పోసుకోవాలంటే కళ్ళకు నీళ్ళు వస్తున్నటువంటి పరిస్థితి వల్ల నీటి విద్యార్థులు రాత్రింపగలు కష్టపడి పరీక్ష రాస్తే ఆర్ఎస్ భావాలు కలిగిన వ్యక్తులు ఇలా యూనివర్సిటీలో దూరి ఈ పరీక్షను నిర్వీర్యం చేయడం వల్ల కొన్ని లక్షల మంది విద్యార్థులు రోడ్డున పడ్డారు, వారి కుటుంబ సభ్యులు బాధపడ్డారు. అదేది పట్టట్లేదు, కనీసం దాని గురించి విచారణ చేయట్లే. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటే అసలు ఆ ఊసే ఎత్తట్లే. ఎవరు ఎటుపోతే నాకేంటి, నేను ప్రధానమంత్రిగా ఉంటే చాలు,
నా మిత్రుడు అమిత్ షా హోంమంత్రిగా ఉంటే చాలు, మా అధికారం నడుస్తే చాలు అనే తపన తప్ప ఈ దేశం గురించి ఎప్పుడు ఆలోచన పాపన పోలే. చైనా చొచ్చుకొస్తా ఉంది, దాని గురించి మాట్లాడరు. ఇది సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి పార్లమెంట్లో మాట్లాడాడు. రాహుల్ గాంధీ పదే పదే ఫోటోలు చూసి చెప్పినాడు, ఎంత మేరకు చైనా చొచ్చుకొచ్చిందిరా నాయన, నీ చెప్పని ఇంచి చాతి ఏం చేస్తా ఉందని అడిగితే కూడా దానికి జవాబు ఉండదు. ఇలా బీజేపీ ఏ స్థాయికి పోరిందంటే ఎవరినైనా వినిపిస్తాం, ఎవరినైనా లొంగ తీసుకుంటామనే స్థాయికి పోరింది. కానీ సుమా, గాంధీ కుటుంబం, రాహుల్ గాంధీ నీకు కాదు కదా, నీ బాపు కూడా లొంగడు. ధైర్యంతో సాహసంతో ముందుకు పోతూ నీ తప్పుల్ని ఒకటొకటిగా ఎండగడతా ఉన్నాడు. త్యాగమూర్తుల కుటుంబం. నెహ్రూ గారు నిరాటకంగా 9 ఏళ్ళు జైల్లో ఉన్నాడంటే ఇది చరిత్ర మర్చిపోతా ఉన్నారు యువతరం. నెహ్రూ గురించి చెడు ప్రచారం చేస్తూ ఉన్నారు. నెహ్రూ గాంధీ లేకుంటే, సర్దార్ వల్లభాయ్ పటేల్ లేకుంటే స్వాతంత్రం వచ్చేదా? ఒక్కసారి యువత ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. మన వాళ్ళు ఎవరైనా ఒక్కరోజు జైలుకి వెళ్తే బెయిల్ కోసం తపన పడి తిరుగుతాం. 9 ఏళ్ళు ఆషామాషి కాదు. దేశం కోసం వారు సర్వం త్యాగం చేశారు. ఇందిరాగాంధీ దేశం సమర్థవంతంగా ఉండాలంటూ ప్రాణాలు అర్పించింది. రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలు అర్పించినారు. స్వాతంత్ర ఉద్యమంలో పాత్ర లేని విహెచ్పి ఆర్ఎస్ఎస్ నాయకులు ఇలా దేశాన్ని పాలిస్తూ మేము నీతివంతులు మనం చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. లక్షల కోట్ల సంపద ఇలా ఈశాన్య రాష్ట్రాల నుంచి దోచి అదానీ అంబానీల పొట్టన పెడతా ఉన్నటువంటి మహా దుర్మార్గుడు మన ప్రధానమంత్రి. మన సొత్తు దాచి ప్రైవేటు కంపెనీలకు ఇస్తా ఉన్నాడు. యథేచ్ఛగా అడవులు నరుకుతా పడుతూ ఉన్నాయి. అసలు అడ్డు అదుపు లేకున్నటువంటి మోడీ పాలనలో ఇటీవల జరిగిన మీనాక్షి నటరాజన్ గారి యొక్క నామినేషన్ తిరస్కరణ ఎంత బాధాకరమండి. ఎంత బాధపడ్డాం. 3 రోజులు నిద్ర లేకుండా బాధపడ్డాం. ఒక మహిళని కూడా చూడకుండా ఎంత దుర్మార్గంగా మీరు రాజీనామా తిరస్కరించారో, ఆ తిరస్కరణ గురైనటువంటి తీరు చూస్తే మోడీ ఎంత దుర్మార్గుడో మనకు అర్థమవుతుంది. తెలంగాణలో కేసు లేదు, ఎఫ్ఐఆర్ లేదు, క్రైమ్ నంబరు లేదు, అసలు కేసు వ్యక్తపరచాల్సిన అవసరమూ లేదు. ఆరో గారు తిరస్కరించిన. మళ్ళీ చెప్తాను, అలాంటి ఆరోని ఈ ప్రజాస్వామ్య దేశంలో ఉరితీసిన తప్పులేదు. ఎంత దుర్మార్గంగా అధికారుల అడుగులకు మడుగులు వస్తే ఆరో ఏ రకంగా చేస్తాడు, ఏ రకంగా దీన్ని తిరస్కరిస్తారు? అసలు తిరస్కరణ గురే అంశమే లేదు, సబ్స్టాన్సే లేదు, కానీ తిరస్కరించినారు. ఎలాంటి మహిళ నామినేషన్ తిరస్కరించినారు? చాలామంది తెలంగాణ ప్రజలకు తెలుసు. వీళ్ళ కాంగ్రెస్ పార్టీలో అతి తక్కువ మంది నిజాయితీ ఉన్నటువంటి ఒకరిలో ఆమె ఒకరు. మనం చూస్తాం ఇవాళ ఒక కార్పొరేటర్ ఎన్నికైతే ఏం చేస్తాడో, అవి జీవితం అంతా కూడా నిజాయితీగా నడిచింది. పరిపూర్ణమైనటువంటి గాంధేయ మార్గాన్ని ఎంచుకుంది. ఆ కనికరం కూడా లేదు. నీకు బిడ్డ లాంటి మీనాక్షి నటరాజన్ని నామినేషన్ తిరస్కరణకి ప్రధానమంత్రి కార్యాలయం పనిచేసిందంటే ఎంతటి కనికరం లేని కసాయి ప్రధాని మోడీయో ఒక్కసారి అర్థం చేసుకోవాలి. నిజాయితీ పరురాలు నిక్కచ్చిగా పార్లమెంట్లో మాట్లాడుతుంది కాబట్టి అడ్డు తొలగించుకోవాలనుకున్నారు. అదే జార్ఖండ్లో మాత్రం అంబానీ బంధువుకి నామినేషన్ పత్రాలు సరిగా చేయకుండా మళ్ళీ పిలిచి మళ్ళీ కొత్త నామినేషన్ తీసుకుంటారు. ఇదేం ప్రజాస్వామ్యము? ఇలాంటి పోకడకి భవిష్యత్తు లేదు మిత్రులారా. దేవుడి పేరిట 3 సార్లు మోసం చేశారు. దేవుడు ఎవరి సొంతం కాదు. శ్రీరామచంద్రుడు ఏ పార్టీకి సొంతం కాదు. మనమందరం కూడా రోజు పూజ చేసుకుంటే బయటకు రాము. శ్రీరామచంద్రుడిని, ఈశ్వరుణ్ణి, హనుమంతుని అందరినీ పూజించుకుంటాం. కానీ దేవుళ్ళ పేరిట రాజకీయం చేయం. అది మన మార్గం కాదు. వారు రాజకీయాల్లో దేవుడి పేరు చెప్పనే గెలవరు. ఇలా బీజేపీ నాయకులందరూ కూడా
దేవుడి పేరు చెప్పకుండా ఎన్నికల్లో వస్తే డిపాజిట్ రావు. ప్రజలకు ఎప్పుడు చేసింది లేదు. తెలంగాణకు నిలబడుతున్న అన్యాయం చేస్తూ ఉన్నారు. రావాల్సిన నిధులు ఇవ్వట్లే. విభజన హామీలో ఉన్నటువంటి విభజన చట్టంలో ఉన్న హామీలు నెరవేర్చట్లే. మొండి చో చేపిస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళని వాడుకొని ఇక్కడ మళ్ళా పాగవేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఇస్తున్నటువంటి సంక్షేమం, అభివృద్ధి, ప్రజలు సంతృప్తిగా ఉన్నారు, మన వెంట ఉన్నారు. ఇంకే ఇతర పార్టీకి అవకాశం ఈ తెలంగాణలో ఉండదు, రాదు కాక రాదు. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ మేమే వస్తాం. వీళ్ళు ఇస్తున్న సంక్షేమం చూడండి. సన్నబియ్య కార్యక్రమం యావత్ దేశంలో ఒక చరిత్రాత్మక కార్యక్రమంగా పోతా ఉంది. ఎడ్యుకేషన్లో చూడు ఎన్ని స్కూల్స్ వస్తూ ఉన్నాయి, ఎంత ఆధునికరణ జరుగుతూ ఉంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో స్కూల్స్ వస్తూ ఉన్నాయి. రైతులను ఆదుకుంటా ఉన్నాం, ఉద్యోగాలు ఇస్తూ ఉన్నాం. వాళ్ళు 10 ఏళ్లలో 50,000 ఉద్యోగాలు ఇవ్వలేకుంటే మనం 2.5 సంవత్సరాల్లో 85,000 ఉద్యోగాలు ఇచ్చాం. తెలంగాణ ప్రజల మెప్పు పొంది మళ్ళీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తాం. రేవంత్ రెడ్డి గారు, మేమందరం కూడా మీనాక్షి నటరాజన్ గారిని పార్లమెంట్లో చూడాలనుకున్నాం. దౌర్భాగ్యమైన సంఘటన, ఎంత దుర్మార్గంగా చేశారో ఇప్పటికీ బాధేస్తున్న సంఘటన. ఒక సోదరి మనకి ఆ రకంగా జరగడం, ఈ దేశం ఇంత అన్యాక్రాంతం అవడమనేది గాంధీ మహాత్ముడు పైనుండి ఎంత బాధపడుతున్నాడో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. గోడ్సే రాజ్యాన్ని స్థాపించాలనుకుంటా ఉన్నారు. అది ఈ దేశంలో సాధ్యం కాదు మిత్రమా. చక్రవర్తులు, పెద్ద పెద్ద గొప్ప చక్రవర్తులే నేలమట్టమైనటువంటి దేశం ఇది. ప్రజాస్వామ్యం గొప్పది, ప్రజాస్వామ్యంలో ఓటు గొప్పది. ఆ ఓట్లు కూడా కాలరాసే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అందుకే కాంగ్రెస్ పార్టీ ఎస్ఐఆర్ని తీవ్రంగా తీసుకుంది. సీరియస్గా పనిచేస్తూ ఉన్నాం. ఒక్కొక్క ఓటు ప్రమాణికం వచ్చే ఎన్నికల్లో లౌకికవాదం మీద నమ్ముకున్న ఓట్లు తొలగించే ప్రక్రియ జరుగుతూ ఉంది. దాన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత ఈ తెలంగాణలో ప్రతి పౌరుడు ఉందనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు ఇవి కూడా మీనాక్షి నటరాజన్ యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేవు. నీతి నిజాయితీగా కేంద్ర ప్రభుత్వంపై మీనాక్షి నటరాజన్ గారు పోరాడతారు, ఆత్మస్థైర్యంతో పోరాడతారు. ఆవిడ కోరుకోలే పదవి. రాహుల్ గాంధీ, ఖర్గే గారు పొమ్మని చెప్పినారు. పార్టీకే సేవ చేస్తామని చెప్తే రాహుల్ గాంధీ, ఖర్గే గారి కోరిక మేరకు ఒప్పుకున్నారు. కానీ ఇంత దుర్మార్గం జరుగుతుందని అనుకోలే. మీనాక్షి నేతృత్వం ఈ దేశానికి అవసరం. వారి నేతృత్వంలో డెఫినెట్గా ఈ ఫాసిస్టు కేంద్ర ప్రభుత్వం నిలదీస్తూనే ఉంటాం. న్యాయం జరిగే వరకు కోర్టులో పోరాడతాం. ఇవాళ ఆర్జీపీఆర్ఎస్ దేశవ్యాప్తంగా నిరాహార దీక్షలు పెట్టి ప్రజలకు కనువిప్పు కావాలని, మోడీ లాంటి కనువిప్పు కావాలని ఇవాళ ఈ సత్యాగ్రహ దీక్ష మనం నిర్వహిస్తూ ఉన్నాం. దీంట్లో పాల్గొని సంఘీభావం తెలిపినట్టు మీ అందరూ కూడా మరొక్కసారి ధన్యవాదములు. ఫ్యాసిస్ట్కి అతి కొద్ది రోజులు చేయగలుగుతారు, కానీ శాశ్వతంగా ఇలాంటి అప్రజాస్వామిక కార్యక్రమాలు ప్రజలు ఒప్పుకోరు. వచ్చే రోజుల్లో భారతదేశ ప్రజలు మోడీ ఫ్యాసిస్ట్ విధానాలకి స్వస్తి చెబుతారు. రాహుల్ గాంధీ ఈ దేశానికి భవిష్యత్తు. దేశ యువత, దేశమంతా కూడా రాహుల్ గాంధీ వైపు చూస్తూ ఉన్నారు. నిక్కచ్చిగా, నిజాయితీగా అవినీతిపై, అక్రమాలపై పోరాడుతున్నటువంటి ఏకైక వ్యక్తిగా వారిని చూస్తూ ఉన్నారు. కాబట్టి వారి నాయకత్వం ఈ దేశానికి వస్తుంది అని ఆశిస్తూ మీ నుండి సెలవు. జై హింద్, జై కాంగ్రెస్.